జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. శంతను ఠాకూర్, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ 7 రోజుల్లో సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చేస్తుంది మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా అని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడో అయింది, బట్ రూల్స్ ఇంకా నోటిఫై చేయలేదు. ఏంటి దీనికి ఉన్న అవరోధాలు ఏంటి? నిజంగా 7 రోజుల్లో సాధ్యం అవుతుందా? ఇన్ని రోజులు జరిగింది ఇప్పుడు, లేకపోతే ఆయన ఎలా చూడాలి? శంతను ఠాకూర్ ఇది 2014లో 2010లో మనకు తెలిసి ఈ రూల్ పాస్ అయింది. యాక్చువల్లీ అప్పుడు జరిగిన 10 నుంచి స్టార్ట్ అయింది దీనిది ఒక గొడవ. కానీ లాస్ట్లో 2020లో ఈ లా పాస్ అయింది. దాని తర్వాత ఇప్పుడు మనం 2024 వచ్చేస్తాం. 4 సంవత్సరాలు అయింది, కానీ యాక్ట్ లా అయిపోయింది. కానీ దానికి రూల్స్ ఫార్ములేట్ చేయాలి. అంటే మీరేం చెప్పారు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అది కాకుండా మన బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందూ, సిక్, జైన్, బుద్ధిస్ట్, పార్సీ కమ్యూనిటీ వాళ్ళు 2014 ముందు, అంటే డిసెంబర్ 31 2014 ముందు ఇండియాకి వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా మేము సిటిజన్షిప్ చేస్తే, కానీ దాని రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ఒకటి కోవిడ్ వచ్చింది, దానికన్నా ముందు ఈ ముస్లిం ఆర్గనైజేషన్ గొడవ, వాళ్ళ ప్రొటెస్ట్ అదంతా. సో కొంచెం చల్లగొట్టడానికి గవర్నమెంట్ కూడా కొన్ని రోజులు వెయిట్ చేశారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్లో దీన్ని రూల్స్ ఎనాక్ట్ చేయబోతున్నారు. చాలా క్లియర్. ఎందుకంటే ఈ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా ఎవరు డినై చేయలేదు. చూడండి, బీజేపీ వైపు నుంచో, కాంగ్రెస్ వైపు నుంచో, గవర్నమెంట్ వైపు నుంచో ఎవరు డినై చేయలేదు. లేదు అట్లేం లేదని చెప్పేసి. సో యాక్ట్ హ్యాస్ టు కమ్. ఎందుకంటే చాలామంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా దారుణ పరిస్థితులు ఉంటారు. మీరు అవుటర్ ఢిల్లీకి వెళ్ళండి, టెంట్లో ఉంటారు. రాజుగారు 10 సంవత్సరాల నుంచి టెంట్లో ఉంటున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు రాజస్థాన్ వైపు. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, డాక్టర్ ఉమేందర్ రత్నం అని చెప్పేసి, ఆయన నిమికేతన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తారు. ఇది వీళ్ళ కోసమే. ఆయన అంటుంటాడు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు మన దగ్గర, తెలుగు రాష్ట్రం నుంచి, ఆయన కూడా చేస్తాడు. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తారు. వాళ్ళు ఇట్లాంటి మైగ్రెంట్స్ కోసం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి బేసిక్ సదుపాయాలు, వాళ్ళకి బియ్యం ఉందా, వాళ్ళకి పప్పులు ఉన్నాయి, వాళ్ళకి గ్యాస్ ఉంది, ఏం లేదు వాళ్ళకి. సో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మమతా బెనర్జీ అంటుంది, నేను ఇది ఇంప్లిమెంట్ చేయను. మీకు ఏం రైట్ అండి ఇంప్లిమెంట్ చేయడం? మీరు కాదు చేసేది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే రూల్ ఏంటంటే దీనికి ఆన్లైన్ ఒక ఫామ్ పెడుతున్నారు, ఆన్లైన్ లింక్ ఇస్తారు. ఆన్లైన్ లింక్లో వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ అంతా అప్లోడ్ చేయాల్సింది. అంటే మీ పాస్పోర్టు, మీరు ఇండియాకి ఎంటర్ అయినప్పుడు వాడు పాకిస్తాన్ బార్డర్లో సీల్ కొట్టేసి ఉంటాడు, అది మీరు ఎంట్రీ పాయింట్, మీరు ఏ రోజు వచ్చాయని తెలుసుకోవడానికి అది. దాని తర్వాత అప్లికేషన్ యూనియన్ హోమ్ మినిస్ట్రీకి వస్తుంది. వాళ్ళు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి పంపిస్తారు. ఆ రాష్ట్రాల్లోనే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి పంపిస్తారు. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అవుతారు. వాళ్ళు రెఫర్ చేసి చెక్ చేసి ఎస్ ఆన్ కరెక్టే వీళ్ళందరూ అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్పుడు వీళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. మీరు అడగొచ్చు, అది వీళ్ళు ఎట్లా ఆపుతారని చెప్పేసి. జస్ట్ ఇప్పుడు కేరళ చీఫ్ మినిస్టర్ అంటాడు, స్టాలిన్ అంటున్నాడు, ఏమి పాస్పోర్ట్ ఇష్యూ చేయడము, సిటిజన్షిప్ ఇవ్వడము స్టేట్ గవర్నమెంట్ అథారిటీ కాదు, అది యూనియన్ గవర్నమెంట్ చేస్తారు. అది యూనియన్ గవర్నమెంట్కే పవర్ ఉంది. వీళ్ళు మ్యాక్సిమం చేయొచ్చు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు ఏం రిప్లై చేయకుండా అట్లా ఉంచుకోండి అని చెప్పేసి. మరి అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇంకా ప్రొసీజర్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ ఓన్ ఆఫీషియల్స్ ఉన్నారు కదా, వాళ్ళు పంపించి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. స్పెషల్ క్యాంపులు పెడతారు. వీళ్ళందరూ మోస్ట్లీ ఇక్కడ నుంచి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన చాలామంది రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నారు, పంజాబ్, హర్యానా కూడా. సో అక్కడ అన్ని బీజేపీ గవర్నమెంటే కదా, పంజాబ్ ఇడిచేస్తే మిగతా అంతా బీజేపీ గవర్నమెంటే కదా, వాళ్ళు చూసుకుంటారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సౌత్లోనే ప్రాబ్లం ఉంది, బెంగాల్లో ఉంది. మమతా బెనర్జీకి ఏం కావాలంటే అక్కడ వాళ్ళకి ముస్లిమ్స్కి మనం సిటిజన్షిప్ ఇవ్వాలి కదా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు హిందువులకు ఒకటి ఇస్తున్నాం అని చెప్పి. ఈ ప్రాబ్లం ఇంకొక డిలే ఎందుకు వచ్చిందంటే అస్సాం వైపు నుంచి కూడా ప్రాబ్లం ఉండే. అస్సాంలో తెలుసు, అస్సాంలో చాలా గొడవ జరిగింది ముందు. ఈ మొత్తం మైగ్రేషన్ 71 తర్వాత జరిగింది మైగ్రేషన్. ముందు 65 జరిగిన మైగ్రేషన్. హిందువులు, ముస్లింలు చాలామంది వచ్చి అస్సాంలో సెటిల్ అయిపోయారు, ఎస్పెషల్లీ 71 వార్ తర్వాత. అప్పుడు అక్కడ పెద్ద గొడవ జరిగింది. దాని తర్వాత అస్సాం వాళ్ళంటే మా కల్చర్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు కూడా 24% ముస్లిం పాపులేషన్ అస్సాంలో. 2% ఉన్న ముస్లిం పాపులేషన్ 24 అయిపోయింది. సో అక్కడ గొడవ జరిగిన తర్వాత ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాం గణ పరిషత్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తారు రాజీవ్ గాంధీ గవర్నమెంట్తో. ఫస్ట్ ఎన్ఆర్సీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళు అంటారు కదా ఎన్ఆర్సీ మేము ఇంప్లిమెంట్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఎన్ఆర్సీని అస్సాంలో. అది ఇప్పుడు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మనం నేషన్ వైడ్ మాట్లాడుకుంటున్నాం, మేము అది అలౌ చేయం, ఇది అలౌ చేయం. కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నాం. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అస్సాంలో సుప్రీంకోర్టు పర్మిషన్తో. ఆల్రెడీ అక్కడ ఎన్ఆర్సీ క్రియేట్ అయిపోయింది ఒకటి. అంటే వాళ్ళకి వీళ్ళు వచ్చిన ఈ మనిషి పేరేంటి, ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు అని ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నారు ఎన్ఆర్సీలో. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో
ముస్లిమ్స్కి ప్రొవిజన్ లేదు. అదే స్టాలిన్ కూడా అదే గొడవ, మీరు శ్రీలంక తమిళియన్స్కి ఇవ్వట్లేదని చెప్పేసి. లేదండి, శ్రీలంక తమిళ్ ఏముంది, రిలీజియస్ పర్సిక్యూటెడ్ మైనారిటీస్, చాలా క్లియర్ అది. సరే, శ్రీలంకన్ తమిళ్స్ వర్ పర్సిక్యూటెడ్ అట్ వన్ టైం, ఇప్పుడేం గొడవ లేదు కదా. అప్పుడు వెలుపల్లి ప్రభాకరన్ ఉన్నప్పుడు అప్పుడు జరిగిన తమిళ ఈలం కోసం గొడవతో చాలామంది చనిపోయారు, అదంతా ఉండి. ఇప్పుడు అంతా కూల్ డౌన్ అయిపోయింది. అక్కడ వాళ్ళకి ఓన్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఉన్నారు, వాళ్ళ ఎంపీలు ఉన్నారు, అందరు ఉన్నారు అక్కడ. అది కాదు కదా హిందువుల పరిస్థితి పాకిస్తాన్లో. చూస్తున్నాం పాకిస్తాన్లో మన ఐ థింక్ ఫ్రీడమ్ వచ్చిన 14% అంతే ఉండే హిందువుల పాపులేషన్, ఇప్పుడు 2% కూడా లేదు. బంగ్లాదేశ్ కూడా అంతే సంగతి. ఆఫ్ఘనిస్తాన్లో చెప్పక్కర్లేదు, సిక్కులందరూ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. అది కాకుండా పార్సీ కమ్యూనిటీ, జైన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడక్కడ పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఉన్నారు పాకిస్తాన్ లాంటి ప్లేస్లో. వాళ్ళందరూ ఇండియాకి వచ్చేస్తే మనం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాల్సింది. అది కాకుండా కూడా అప్లై చేయొచ్చు. 2014 తర్వాత వచ్చిన మనుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. అది రెగ్యులర్ రూట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అద్నాన్ సామి పాకిస్తాన్ సింగర్ ఉన్నారు, ఆయనకు సిటిజన్షిప్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు, ఆయన వచ్చి ఇక్కడ ఉండి రెగ్యులర్గా అప్లై చేసిన తర్వాత తీసుకున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఆ పర్టికులర్ కట్ ఆఫ్ డేట్ ఒకటి ఉంది. 2014 ముందు మీరు వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు దాకా సిటిజన్షిప్ ఇవ్వలేకపోతే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, అంతే. దానికి యాంటీ ముస్లిము, బీజేపీ అది చేస్తున్నారు, బీజేపీ ఇది చేస్తున్నారు, మా వాళ్ళకి ఇవ్వట్లేదు, ముస్లిమ్స్కి ఇవ్వట్లేదు, ముస్లిం కూడా మీరు. మరి ముస్లిమ్స్కి ఇచ్చేస్తే పాకిస్తానీ ముస్లిమ్స్ అంతా ఇండియాకి వచ్చేస్తారు. మనం వాళ్ళకి ఒక దేశం తయారు చేసి ఇచ్చాం మనం, పాకిస్తాన్ చెప్పి మేము ముస్లిమ్స్ కోసం అని పెట్టుకున్నారు వాళ్ళు. బంగ్లాదేశ్ కూడా అంతే సంగతి, వాళ్ళందరూ మన దేశంకి వచ్చేస్తారు, మనం ఏం చేసుకుంటాం మళ్ళీ అట్లాంటి మర్జ్ చేసుకుందాం, అంతా అఖండ భారత్ అయిపోతుంది మళ్ళీ ఇంకోసారి. అది అగ్రీ చేయరు. సో పర్సిక్యూటెడ్ మైనారిటీ, ఒక పాకిస్తానీ ముస్లిం పాకిస్తాన్ పర్సిక్యూట్ అయితే చెప్పండి. అహ్మదియా ముస్లిమ్స్ కూడా చెప్పొచ్చు, ఎస్, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓవైసీ కూడా అహ్మదియా ముస్లిం కాదంటాడు. వాళ్ళ సంగతి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి అప్లై చేసుకోవచ్చు కదా. అద్నాన్ సామి ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, యువత ముస్లిం పాకిస్తాన్ నుంచి వచ్చినాడు, కానీ రెగ్యులర్గా అప్లై చేస్తాడు, వచ్చేస్తుంది ఆయనకి. అంటే చాలామంది అప్లై చేసుకుని వచ్చేస్తారు రెగ్యులర్గా. కానీ వీళ్ళు అగైన్ మనం దీనికన్నా ముందు మాట్లాడుకున్న దానిపై కర్ణాటకలో ఎందుకు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇదే గొడవ. ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ రావాలని చెప్పి, అరే ముస్లిమ్స్ కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలండి అర్థం కాదు. పాకిస్తాన్లో వాళ్ళు మెజారిటీలో ఉన్నారు, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అక్కడ, భారతదేశంకి వచ్చి సిటిజన్షిప్ తీసుకోవాలని చెప్పేసి. ఇది అర్థం కావట్లేదు, ఇది అర్థం అవుతుంది యాక్చువల్లీ ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలిటిక్స్తో, ఈ మమతా బెనర్జీ పాలిటిక్స్తో, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ పాలిటిక్స్తో. కేరళ సీఎం అంటున్నాడు నేను ఇంప్లిమెంట్ చేయాలి, మీరెవరండి ఇంప్లిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లా, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఏమైనా కేరళ నుంచి పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారా? కేరళ గవర్నమెంట్ సపరేట్ పాస్పోర్ట్ ఏమైనా ఇష్యూ చేస్తుందా? అది యూనియన్ గవర్నమెంట్ ప్రెరోగేటివ్, ఇవ్వాలన్నా వద్దనేది. రిజెక్ట్ కూడా చేయొచ్చు, యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. మేబీ వెరీ సూన్ వీ హోప్ ఇట్ విల్ గెట్ ఇంప్లిమెంటెడ్. ఇట్ షుడ్ గెట్ ఇంప్లిమెంటెడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.